అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమండి? ఏంటి అభి? మీ అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు కూడా వెళ్తున్నానని చెప్పొచ్చు కదా. అయ్యో మర్చిపోయాను అభి. అత్తయ్య మావయ్య నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. అలాగే బాబు. ఏమండి? మళ్ళీ ఏంటభి? మీరు వెళ్లే దారిలోనే మా అమ్మా నాన్నల్ని బస్టాండ్లో దించేయచ్చు కదా. ఓహో అవును కదా, వెళ్ళే దారిలోనే దింపేయచ్చు కదా. అత్తయ్య మావయ్య మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. వెళ్ళేటప్పుడు బస్ స్టాప్ దగ్గర మిమ్మల్ని దింపేస్తాను. అలాగే బాబు. అమ్మా అభి, ఇక మేము బయలుదేరతాం. ఒక్క నిమిషం అండి. మళ్ళీ ఏమైంది అభి? ఏం చెప్పడం మర్చిపోయావు? ఆఫీస్కి వెళ్తూ లంచ్ బాక్స్ తీసుకువెళ్ళకపోతే ఎలా అండి? రోజు నా చేతి వంట తినడం మీకు అలవాటైపోయింది. మరిప్పుడు లంచ్ బాక్స్ మర్చిపోతే మీరు ఎంత ఇబ్బంది పడిపోతారు? ఉండండి, లంచ్ బాక్స్ తీసుకుని వస్తాను. చూసావా ఐరేంద్రి, మనకి కాలాలని కావాలని అభి అంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. అందరూ బయటికి వెళ్ళిపోని అప్పుడు దాని సంగతి చూద్దాం. ఏమండి, లంచ్ బాక్స్ తీసుకోండి. ఇంకా వెళ్ళొచ్చా? యాండి, మళ్ళీ ఏం మర్చిపోయావా అభి? ఈ మధ్య నీకు మతి మరుపు ఎక్కువైపోతుంది. మతి మరుపు ఎక్కువైంది నాకు కాదు, మీకు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏ రోజైనా నేను ఎదురు రాకుండా మీరు వెళ్ళారా? అయ్యయ్యో, ఆ విషయమే మర్చిపోయాను. కనీసం నువ్వైనా గుర్తు చేయాలి కదా అభి. సరే, ఇప్పుడు ఎదురురా. అరే రాహుల్, ఒక్క నిమిషం. మీరేం మర్చిపోయారు నాన్న? నేను మీ అమ్మవారి గుడికి వెళ్ళాలనుకుంటున్నావురా. దారిలో మమ్మల్ని అక్కడ దింపేసాయి.